నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆర్ నారాయణమూర్తి గారు సినిమా ఇండస్ట్రీలోనే కాదు, బయట కూడా ఆయనకి మంచి పేరుంది. చాలా సౌమ్యుడు, చాలా నెమ్మదస్తుడు అని చెప్పేసి ఆయనకి పేరు ఉండడం జరిగింది. సో ఆయన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని కలిసి తాను పుట్టినటువంటి ఏదైతే ప్రాంతం ఉందో అక్కడ ఒక సాగునీటి ప్రాజెక్ట్ రావాలనేది తన చిరకాల స్వప్నం అని కూడా చెప్పడం జరిగింది. సో మేము చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడేమో మోసం చేశారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఆర్ నారాయణమూర్తిని జగన్మోహన్ రెడ్డి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, మరి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సీతారత్న కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడారు. నమస్తే. నమస్తే అమ్మా. ఆర్ నారాయణమూర్తి గారు సొంత ప్రాంతం, పుట్టిన ప్రాంతం అనేటువంటి దగ్గర ఒక సాగునీటి ప్రాజెక్టు రావడం అనేది ఆయన చిరకాల స్వప్నం అని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కలిసి మాట్లాడి చెప్తే చేసేస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి. బట్ ఇప్పుడు అది జరగలేదు. అలాంటి ప్రాజెక్టులు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో ఇప్పుడేమో మరి ఆల్మోస్ట్ అది ప్రాజెక్ట్ విలువ 460 కోట్ల రూపాయలు అంటున్నారు. సో ఎందుకు చేయలేదు జగన్మోహన్ రెడ్డి? ఎందుకు ఆర్ నారాయణమూర్తి జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు అన్నట్టుగా ఆయన మాట్లాడటం, అది వార్తలు వస్తున్నాయి వాటికి సంబంధించి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధి ఉండాలి. ఏదైనా ఒక పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు అది ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఆ ఏరియాలో ఉన్న రైతులకి ఎంత ఆర్థికంగా ఉపయోగపడుతుంది, ఎన్ని ఎకరాలకి సాగునీటి అందించగలము, ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది అనేది ఒక అవగాహన ఉండాలి. దానివల్ల ఎంత న్యాయం జరుగుతుంది ఆ ఏరియాకి అనేది అవగాహన ఉండి స్టెప్స్ తీసుకుంటే గనక ప్రాజెక్టు కార్యరూపంలోకి వచ్చేది. ఓకే. అయితే ఆర్ నారాయణమూర్తి గారు ఆయన పుట్టిన ప్రాంతం మీద అభిమానంతో అక్కడ రైతులు పడుతున్న అంటే వాటర్ లేక అక్కడ రైతులు పడుతున్న ఇబ్బందులు కానీ బాధల్ని కానీ చూసి ఆయన ఏదో ఒకటి చెయ్యాలి, ఆ ప్రాంతానికి తను పుట్టి పెరిగిన ప్రాంతానికి సంథింగ్ చేయాలి అనే ఒక మంచి సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే ఆయన చాలా క్లారిటీగా కూడా చెప్పారు, ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఏలూరు దగ్గర ఉన్నటువంటి జలాశయము, నీటి జలాశయము, విశాఖలో ఉన్నటువంటి తాండవ జలాశయం, ఈ రెండింటినీ కలిపి అనుసంధానిస్తే కనుక అక్కడ దాదాపుగా 5,600 ఎకరాలు ఆయకట్టులోకి వస్తుంది. దాదాపు ఇంకా 51,465 ఎకరాలకి ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది అని చెప్పేసి ఆయన మంచి క్యాలిక్యులేషన్స్ లెక్కలు అన్నీ చూసుకొని ఇంత న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రి గారిని కలవడం అనేది జరిగింది. అయితే ఏలేరు దగ్గర కూడా దాదాపు 24.1 TMCల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. కానీ అక్కడ కూడా ఆ యొక్క వాటర్ లెవెల్స్ తగ్గిపోవడం వలన ఏమైందంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పురుషోత్తంపట్నం నుంచి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. అంటే పోలవరం యొక్క ఎడమ కాలువ నుంచి ఆ నీటిని ఎత్తిపోతల ద్వారా ఇంకొక ఎత్తిపోతల సిస్టమ్ని వాళ్ళు పెట్టి దాని నుంచి ఏలేరు దానిలోకి వస్తే కనుక ఆ ఏలూరుని తాండవ నీటి జలాశయాల్ని అనుసంధానిస్తే గనక ఈ ఏదైతే 51,465 ఎకరాల స్థిరీకరణ జరుగుతుంది, ఈ ఏలేరు నది కింద ఉన్నటువంటి 5,600 ఎకరాలకి నీరు అనేది కంటిన్యూస్గా రైతులకి నిరంతరం అందుబాటులో ఉంటుంది. అంటే గోదావరి జలాశయాల నుంచి నీటిని ఏలేరుకి ఎత్తిపోతల పథకం ద్వారా తీసుకొచ్చి అక్కడి నుంచి తాండవాకి కనెక్ట్ చేస్తే కనుక, అంటే అనుసంధానం చేస్తే కనుక ఈ రైతులకు ఉపయోగపడుతుంది, వాళ్ళ యొక్క కష్టాల నుంచి గట్టెక్కుతారు. సో ఆ విధంగా ఆయన చాలా ప్లాన్డ్గా ఆలోచించి నారాయణమూర్తి గారు వెళ్ళారు. అయితే నారాయణమూర్తి గారు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి ఉంటే బాగుండేది. అట్లీస్ట్ ప్రాజెక్టు ఒక షేప్కి వచ్చేదని మాత్రం చెప్పగలను ఆయన కలిసి ఉంటే కనుక. సరే, జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు, ఆయన హామీ ఇచ్చారు, ఆయన అన్ని హామీలు ఇస్తున్నారు. హామీల్ని ఎంతవరకు నిలబెట్టుకుంటారనేదే ఇక్కడ పాయింట్. హామీలు ఇవ్వడంతో అయిపోదు కదా సౌజన్య. ఇచ్చిన తర్వాత దానికి నిర్మాణాత్మకమైనటువంటి పాత్రని చేయాలి, అధికారులకి ఆదేశాలు ఇవ్వాలి, బడ్జెట్ పెట్టాలి. దానికి దాదాపు అరౌండ్ 470 crores వరకు ఉంది అది ప్రాజెక్ట్ అంచనా. ఆ అంచనాకి బడ్జెట్లో పెట్టాలి. బడ్జెట్లో పెట్టిన విధంగా గుత్తేదారులను పిలిచి పరిపాలనాపరమైన అనుమతుల్ని అన్నీ
వాళ్ళు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనుమతులు ఇచ్చారు, టెండర్స్ను కూడా పిలిచారు, అంటే గుత్తేదారులను కూడా పిలిచారు. కానీ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ గుండు సున్నా. ఓకే. మీరు పిలవడము అనుమతులు ఇవ్వడంతో అవ్వదుగా. అవును. మీరు డబ్బులు గుత్తేదారులకి అగ్రిమెంట్ చేసుకోవాలి గవర్నమెంట్ తోటి. అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నప్పుడు ఆ గుత్తేదారికి గవర్నమెంట్కి మధ్య అగ్రిమెంట్ జరగాలి. అగ్రిమెంట్ జరిగిన తర్వాత గుత్తేదారికి కొంత అడ్వాన్స్ ఇవ్వాలి. అప్పుడే కదా వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు. అవును. డబ్బులు ఇవ్వకుండా అయితే ఎవరు స్టార్ట్ చేయరు. అగ్రిమెంట్ ఉండాలి. ఒక ప్రాసెస్ ప్రకారం ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్గా పూర్తిగా బాధ్యతాయుతంగా దాన్ని పూర్తి చేయాలి అంటే కనుక ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ ఎక్కడా కూడా మొదలు కాలేదు. కానీ హామీ అయితే ఇచ్చారు నారాయణమూర్తి గారు. పాపం ఆయన ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు, ఇంకా ఆయన అంతటి ఇది లేరు. నేను వెళ్ళంగానే నాకు ఆయన ఓకే చేసేసారని పాపం ఈయన చాలా సంబరపడ్డారు. పాపం పిచ్చి ఆయన. తీరా చూస్తే 5 సంవత్సరాలు గడిచింది కానీ దాని స్కెల్టన్ కూడా రాలేదు ఈ రోజుకి కూడా. అంటే అక్కడ ఎంత ప్రాజెక్టుల మీద ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది అర్థమవుతుంది. ఇది చాలా చిన్నది యాక్చువల్గా. హీ కెన్ డూ. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా బాధ్యతగా ఆలోచిస్తే, దీన్ని సీరియస్గా తీసుకుంటే కనుక హీ వుడ్ హ్యావ్ కంప్లీటెడ్ దాట్. చేసి ఉండేవారు. అట్లీస్ట్ ఆ శాఖ మంత్రికి ఆదేశాలు ఇవ్వాలి, సెక్రటరీకి. శాఖ మంత్రికి ఇస్తే చాలు, శాఖ మంత్రి కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అనమాట. ముందుకు తీసుకెళ్లి చేస్తారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉంటారు కదా. సో ఎక్కడా కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించిన దాఖలాలు అయితే మనం చూడలేదు. అట్లీస్ట్ పోనీ కొంచెమన్నా ఒక స్టెప్ అన్నా పైకి వచ్చిందా? ఓకే, అనుసంధానించడానికి 2 నీటి జలాశయాల్ని అనుసంధానించడానికి ఎక్కడైనా 1-2 స్టెప్స్ కూడా ముందుకు వెళ్ళలేదు వాళ్ళు ఎక్కడా కూడా. అంటే నిన్న అదే అన్నారు అమిత్ షా గారు కానీ వీళ్ళు కానీ, పోలవరం ప్రాజెక్ట్ని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఈవెన్ దో సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇవ్వడానికి రెడీగా ఉన్నా కూడా ఏదైనా కంప్లీట్ అయింది అంటే కనుక అది ఓన్లీ తెలుగుదేశం పార్టీ హయాంలోనే మ్యాక్సిమం కంప్లీట్ అయింది. ఇంకా కొంత పోర్షన్ మిగిలి ఉంది పోలవరం కూడా. కొంత పోర్షన్ ఇది ఉంది. చాలా చాలా తక్కువగా ఏదో తూతూ మంత్రం లాగా కొద్దిగా ఫార్వర్డ్ చేశారు తప్పితే నిజంగా ఓన్లీ స్మాల్ పోర్షనే పెండింగ్ ఉంది. కాబట్టి చాలా సీరియస్గా పోలవరం కంప్లీట్ అయితే లక్షల ఎకరాలకి రైతులకి సాగునీరు అందుబాటులోకి వస్తుంది. అది ఎంత హెల్ప్ఫుల్ అవుతుందో. అలాంటిది అంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ని ఆయన నెగ్లెక్ట్ చేశారు. పోనీ అది చాలా డబ్బులతో కూడుకున్న పని, సెంట్రల్ నిధులు ఇవ్వలేదు అనుకున్నా కూడా దిస్ ఈస్ వెరీ స్మాల్ ప్రాజెక్ట్, less than 500 crore ప్రాజెక్ట్. హీ కెన్ డూ దట్. చేసుంటే కనుక ఈ రోజున అక్కడ ప్రజలకు ఉపయోగపడేది కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏంటంటే ఎన్ని ప్రామిసులు చేసినా, ఎన్ని హామీలు ఇచ్చినా కూడా అవి ఆచరణ రూపంలో, కార్యరూపంలో దాల్చటలేదు అనడానికి ఈ తాండవ నది, ఆలేరు నదుల మధ్య ఉన్నటువంటి చిన్న ప్రాజెక్టును కూడా ఆయన మాట ఇచ్చి నేను మడమ తిప్పను అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు నారాయణమూర్తికి ఇచ్చిన మాటలో మడమ తిప్పారు, అబద్ధం ఆడారు. ఏది కూడా ఇంత చిన్న స్టెప్ కూడా ముందుకి వెళ్ళలేని పరిస్థితిని ఈరోజు చూసాము. అంటే హామీలు ఇవ్వడమే తప్ప ఆచరణలో పెట్టే అటువంటి సమర్థత లేదు అని చెప్పడానికి ఈ చిన్న ప్రాజెక్టు నిదర్శనం. సో మరి జగన్మోహన్ రెడ్డి నారాయణమూర్తికి అయితే జలకిచ్చారనే చెప్పుకోవాలి సాగునీటి ప్రాజెక్టు విషయంలో. సో ఆయన అడగకపోయినా నేను చేసి ఉండాలి, అంతమందికి ఉపయోగపడుతుంది అన్నప్పుడు చేయలేదు అంటే అర్థమవుతుంది. సో దీన్ని బట్టి ఏవి ప్రజలు ఏ విధంగా నిర్ణయించుకుంటారు, ఏ విధంగా వారి ఓటు హక్కుని వినియోగించుకుంటారు అనేది రాబోయేటువంటి రోజున చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.